జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లోని నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలోని పాల్గొన్నారు। అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని, ముఖ్యంగా దళిత, పీడిత, బలహీన, మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది। పేదరికాన్ని నిర్మూలన చేయాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు చేయాలని శ్రీమతి ఇందిరమ్మ తల్లి ఈరోజు పేద వర్గానికి ఆ రోజు నుంచి ఈ రోజు పేద వర్గం అంతా ఆ తల్లెంబడి, ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడే ఆ నీడలో బతికిన వాళ్ళం మేమందరం కూడా। మరి అంత గొప్ప మహనీయ గారి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులు ఇప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఏదైతే చేసిన సేవలు, అదేవిధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిందంటే దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పడిన కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కుటుంబంలో ఈ రోజు మరవలేదని మరొక్కసారి మనం చేసుకుంటూ చాలా మంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు। మా ముఖ్యులందరూ కూడా మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో మనం చేసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకంతో, విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము। ఇప్పుడు మా మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనవి చేస్తుంటే మన ఇంద్రమ్మ తల్లి కూడా విగ్రహానికి పూలదండ వేయాలి, ఇక్కడి నుంచి అందరం కూడా అక్కడికి పోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మన గౌరవ పెద్దలు, మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడవచ్చుగా మనవి చేస్తున్నాం।